అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము 8th క్లాస్లోని ఏరియా ఆఫ్ ది ప్లేన్, అందులో మొదటిగా ట్రెపిజియం ఉంది. ఇందులో ట్రెపిజియం, రాంబస్, సర్కిల్స్ ఉన్నాయండి. దాని గురించి మనం చూద్దాం. ఇది ఇక్కడ ట్రెపిజియం ABCDA trapezium. A trapezium is a quadrilateral in which only one pair అంటే AB is parallel to DC. ఒక పెయిర్ మాత్రమే దీంట్లో ప్యారలల్గా ఉంటుంది. దీన్ని ట్రెపిజియంగా తీసుకుంటాం. ఇక్కడ ప్యారలల్ సైడ్స్ ఉన్న వాటినేమో బేస్ అని అంటారు. ప్యారలల్ సైడ్గా ఉన్నాయి చూడండి, దీన్ని బేస్ అంటాం. నాన్ ప్యారలల్ సైడ్నేమో మనము లెగ్స్ అనగా పిలుస్తాం. నాన్ ప్యారలల్ సైడ్స్ని మనం లెగ్స్గా ఉంటాం. ఇక్కడ AD అండ్ BC అనేవి నాన్ ప్యారలల్ సైడ్స్. తర్వాత AB అండ్ DC ఏమో ప్యారలల్ సైడ్గా ఉన్న వాటిని బేస్గా తీసుకుంటాం. వీటిని నాన్ ప్యారలల్ సైడ్నేమో లెగ్స్ అని పిలుస్తాం అనమాట. సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఎంత? యాంగిల్ A ప్లస్ యాంగిల్ B ప్లస్ యాంగిల్ C ప్లస్ యాంగిల్ D ఈజ్ ఈక్వల్ టు 360 degrees. ఇవి ఎడ్జసెంట్ సైడ్. ట్రెపిజియంలో ఎడ్జసెంట్ సైడ్స్ ఏమో ఇవి. ఒక లెగ్ ఒక బేస్ అంటే యాంగిల్ A ప్లస్ యాంగిల్ D. ఇక్కడ యాంగిల్ D ఎడ్జసెంట్ సైడ్స్ ఏమో 180 degreesగా ఉంటాయి. ఇవన్నీ ఎడ్జసెంట్ సైడ్స్ వచ్చేసి 180 degreesగా ఉన్నాయి. యాంగిల్ B ప్లస్ యాంగిల్ C ఏమో యాంగిల్ B ప్లస్ యాంగిల్ C. ఇక్కడ ఇది 180 degrees, ఇది 180 degreesగా ఉన్నాయి అన్నమాట. ఎడ్జసెంట్ సైడ్స్ అంటే ఆసన్న భుజాలు అనేవి 180 degreesగా ఉంటాయి. అలాగే ఇక్కడ తర్వాత డయాగ్నల్స్ అనేవి ఇంటర్సెక్ట్ అవుతాయి ఈచ్ అదర్. వీటి లెంత్ అనేవి ఈక్వల్గా ఉండవు. డయాగ్నల్స్ ఆర్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ అండ్ డయాగ్నల్స్ లెంత్ అనేవి నాట్ ఈక్వల్గా ఉంటాయి. మొత్తం ఎన్ని టైప్స్? 3 types ఉన్నాయి. మొత్తం 3 types ట్రెపిజియాలు ఉన్నాయి. ఐసోలేస్ ట్రెపిజియం, రైట్ ట్రెపిజియం, తర్వాత స్కాలెన్ ట్రెపిజియం అని 3 types ఉన్నాయండి. తర్వాత ఐసోలేస్ ట్రెపిజియం అనేది దీంట్లో దీని డయాగ్నల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. నార్మల్ ట్రెపిజియం అనేది డయాగ్నల్స్ అనేవి ఇంటర్సెక్ట్ అవుతాయండి. లెంత్ అనేవి నాట్ ఈక్వల్గా ఉంటాయి. అలాగే దీంట్లో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుందా అంటే ట్రెపిజియంలో రైట్ ట్రెపిజియం ఉంది కాబట్టి రెండు అనేవి మనకి రైట్ యాంగిల్ అంటే 90 degrees అవుతాయి. అలాగే దీంట్లో ఇంకొక పాయింట్ ఏంటిదంటే ఏరియా ఆఫ్ ది ట్రెపిజియం ఫార్ములా ఏంటంటే ½ ఇంటూ సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ ఇంటూ ఆల్టిట్యూడ్ అండ్ హైట్. ఓకే, ప్రాబ్లమ్స్ చేసుకుంటా ఒక టాపిక్ వచ్చినప్పుడు దాని గురించి చెప్తామండి. మొత్తం దీంట్లో 5 మోడల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. Area of trapezium is 440 centimeters. The length of the parallel sides are respectively 30 centimeters, 14. Find the distance. డైరెక్ట్గా ఇచ్చారండి. ఏరియా ఆఫ్ ది ట్రెపిజియం ఈజ్ ఈక్వల్ టు ½ ఇంటూ సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ ఇంటూ హైట్. అంటే 440 ఈజ్ ఈక్వల్ టు 1/2, 30 centimeters, 14 centimeters ఇంటూ లెంత్ ఫైండ్ అవుట్ చేయమంది. ఫైండ్ ద డిస్టెన్స్ అంటే హైట్ ఇవ్వలేదు. అయితే 440 ఇంటూ 44 ఇది ఎంత? 1 time క్యాన్సిల్ అవుతుంది. అంటే హైట్ ఈజ్ ఈక్వల్ టు 20 centimeters. ఇదొక మోడలు. నెక్స్ట్, ద రేషియో ఆఫ్ ది లెంత్ ఆఫ్ ది ప్యారలల్ సైడ్ ఆఫ్ ఏ ట్రెపిజియం 5:3. అంటే ప్యారలల్ సైడ్స్ అనేవి డైరెక్ట్గా ఇవ్వకుండా రేషియో ఇచ్చారు. 5:3 అని ఇచ్చారు. అంటే 5x 3xగా తీసుకుందాం. అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 16 centimeters h ఈజ్ ఈక్వల్ టు 16 ఇచ్చారు. ఫైండ్ ఇఫ్ ద ఏరియా ఆఫ్ ది ట్రెపిజియం వచ్చేసి 960 ఇచ్చారు. ఫైండ్ ద ఇవి కనుక్కోవాలి మనం. అప్పుడు ఫార్ములా ఏరియా ఆఫ్ ది ట్రెపిజియం ఈజ్ ఈక్వల్ టు ½ ఇంటూ సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్ A ప్లస్ B ఇంటూ హైట్. 960 1/2 5x ప్లస్ 3x ఇంటూ 16. 960 ఈజ్ ఈక్వల్ టు 8x ఇంటూ 8 12. ఇది 15 times. x ఈజ్ ఈక్వల్ టు 15. A ఎంత? A 5 ఇంటూ 15 75 centimeters. B వచ్చేసి 3 ఇంటూ 15 45 centimeters అండి. నెక్స్ట్ ఇంకోటి
Third model, a parallel side of a trapezium are 20 centimeters, 10 centimeters. Its non-parallel sides are both each equal 13 centimeters. Find the area of the trapezium. ఇక్కడ parallel sides ఇచ్చారు. Parallel sides A is equal to 20 centimeters, B is equal to 10 centimeters ఇచ్చారు. Non-parallel side రెండు ఏమి ఇచ్చారంటే నాన్ ప్యారలల్ సైడ్ని ఎల్గా తీసుకొని దాన్ని 13 సెంటీమీటర్ తీసుకోండి. ఫార్ములా ఏరియా ఆఫ్ ది ట్రెపిజియం ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్. ఇక్కడ హైట్ లేదండి, ఎల్ స్క్వేర్ అంటే నాన్ ప్యారలల్ సైడ్స్. ఈ ఫార్ములా యూస్ చేసుకోవాలి మనం. అప్పుడు ఏరియా ఆఫ్ ది ట్రెపిజియం ఫైండ్ అవుట్ చేయాలంటే 20 + 10. నాన్ ప్యారలల్ సైడ్స్ ఎంత 13 అంటే 13 స్క్వేర్ 169. ప్యారలల్ సైడ్ అంటే 20 - 10/2 అంటే 5 వస్తుంది. 20 - 10 అంటే 10/2 5. 5 స్క్వేర్ అంటే 25. 1/2 30 ఇంటూ ఇది ఎంత 140. 169 మైనస్ అంటే 144 వస్తుంది, అంటే 12 కదా. 180 సెంటీమీటర్ స్క్వేర్ ఏరియా ఆఫ్ ది ట్రెపిజియం. తర్వాత ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ఏ ట్రెపిజియం బి 52 సెంటీమీటర్స్. ఇక్కడ పెరిమీటర్ ఇచ్చారు. పెరిమీటర్ ఎంత ఇచ్చారు? 52 సెంటీమీటర్స్ ఇచ్చారు. నాన్ ప్యారలల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ టు నాన్ ప్యారలల్ సైడ్స్ రెండు ఎంత ఇచ్చారు? 10 సెంటీమీటర్స్ ఇచ్చారు. A is equal to B is equal to ఎంత 10 సెంటీమీటర్స్ తీసుకుందాం. ఇట్స్ యాల్టిట్యూడ్ హైట్ ఎంత ఇచ్చారు? 8 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఏరియా ఆఫ్ ది ట్రెపిజియం ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ పెరిమీటర్ మైనస్ నాన్ ప్యారలల్ సైడ్ ఇంటూ హైట్గా తీసుకొని ఫార్ములా రాసుకోవాలి. 52 మైనస్ 20 ఇంటూ 8 ఇక్కడ 30 ఉంటుంది, అంటే 32 ఇంటూ 4. ఇక్కడ 52 మైనస్ 20 అంటే 32 ఇంటూ ఇక్కడ 4 ఉంది, 128 సెంటీమీటర్ స్క్వేర్. ఏంటిది? ఇది ఏరియా ఆఫ్ ది ట్రెపిజియం. ఇది ఈ వేరే మోడల్ అండి. ఇఫ్ ద ఎడ్జాయింగ్ ఫిగర్ ఏబి ప్యారలల్ టు తర్వాత ఏబి ప్యారలల్ టు సిడి, డిఏ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏబి. డిఏ అనేది ఏబికి పర్పెండిక్యులర్ ఉంది. ఇక్కడ డిసి 7 సెంటీమీటర్స్, సిబి అనేది 10 సెంటీమీటర్స్, టోటల్ బి అనేది 13 సెంటీమీటర్స్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది క్వాడ్రిలేటర్ అడిగారు. మనము ఇక్కడ హైట్ తీసుకోవాలి, హైట్ కనుక్కోవాలి. అంటే ఇక్కడ వరకు 7 సెంటీమీటర్స్ అంటే మొత్తం టోటల్లో ఇది 7 సెంటీమీటర్స్ అంటే ఇది 6 సెంటీమీటర్సే కదా. అప్పుడు మనం హైట్ కనుక్కోవాలి. ఏరియా ఆఫ్ ది ట్రెపిజియం అంటే ఏంటిది? హాఫ్ ఇంటూ ప్యారలల్ సైడ్ సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్ A + B ఇంటూ హైట్ కావాలి కదా. మనకి A + B 13 1/2 13 + 7 తెలుసు, కానీ హైట్ తెలియదు కదా. హైట్ తెలవాలంటే ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏర్పడది. ఇది హైపోటెన్యూస్ కాబట్టి 100 స్క్వేర్ మైనస్ 6 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ పార్ట్ ఎంగా తీసుకుందాం. సిఎం అంటే మనకి సిఎం స్క్వేర్ తీసుకుంటే ఇది 100 స్క్వేర్ 10 స్క్వేర్ అంటే 100 మైనస్ 6 స్క్వేర్ అంటే 36 అంటే 64 అంటే 8 వస్తుంది. ఇది 8. 80 సెంటీమీటర్ స్క్వేర్. అంటే ఇక్కడ మనకి డయాగ్రామ్ ఇచ్చారు కదండి. డయాగ్రామ్లో మనకి ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ ఏర్పడింది. ఇక్కడ సిబి 10 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఇక్కడ ఆల్రెడీ మొత్తం ఏబి మొత్తం వచ్చి 13 సెంటీమీటర్స్. ఇందులో ఈ పార్ట్ వరకు మనము 7 సెంటీమీటర్స్ అంటే ఇది 6 కదా. అప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ద్వారా మనం దీన్ని ఈ హైట్ని ఫైండ్ అవుట్ చేసామన్నమాట. ఇవి సిబిఎస్ ప్రాబ్లం టెక్స్ట్ బుక్లో, ఈ నార్మల్ టెక్స్ట్ బుక్లో అండి. మొత్తం తెలంగాణ టెక్స్ట్ బుక్లో ప్రాబ్లమ్స్ ఇంకా ఉన్నాయి. ఈ టాపిక్ మీద మొత్తం కంప్లీట్ చేస్తానండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.